హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన కొట్టి. ఇది చిత్తూరు కొండ అండి. చిత్తూరు వెళ్ళే దారిలో కొండ ఉంటుంది. నిన్న గువ్వల చెరువులో కోవా బన్న అవి చూపించాను కదా, అది వెళ్ళే దారి అనమాట. ఎంత బాగుంది చూడండి. ఈవెన్ వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసిందండి. అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ వస్తున్నాయి కదా సమ్మర్లో, చాలా బాగుంది. అదే సమ్మర్లో అయితే మనం నిజంగా మేలో ఇంత ఎండలు ఉంటాయి కదండి, అప్పుడు మనం ఇంత ఎంజాయ్ చేయలేమేమో అనిపించింది. ఇది వెదర్ బాగుండేసరికి మాకు కూడా వెళ్ళినట్టే లేదు. ఇదిగోండి కొండ ఎక్కుతున్నాము, ఎంత బాగుందో. ఇదేమో గువ్వల చెరువు ఏరియా. నిన్న మీరు చూశారు కదా, ఇక్కడ కోవా బన్నవి, అలసంద గారెలవి ఇక్కడ తీసుకున్నామండి. యాక్చువల్గా మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు అవైలబిలిటీ ఉంది కదా, ఇక్కడ కొంచెం వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి టేస్ట్ బాగుంది. ఇదేమో అలసంద గారెలండి. ఇక్కడ ఇవిడే అమ్మేది అలసంద గారెలు అమ్ముతున్నారు, బాగానే ఉంది. దీనికి ఎర్రకారం ఇస్తారు. కడప వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఎర్రకారం అంటే ఏంటో. అదే మనం దోశలు వేసుకుంటాం కదా ఉల్లికారం. మళ్ళీ ఇక్కడ బండపల్లి టోల్గేట్ దాటిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ వస్తుందండి. ప్రతిసారి విజిట్ అవుతాం ఈ టెంపుల్కి, చాలా బాగుంటుంది. తర్వాత వెళ్ళంగానే మ్యాంగో తోట కనిపించింది. ఇంకా ఆగమని చెప్పాము, ఆగారిన వీడియో తీసుకుంటున్నాము. ఎన్ని కాయలు ఉన్నాయండి, కలెక్టర్ కాయలు అంటారు కదా, ఇవన్నీ కలెక్టర్ కాయలే. ఎన్ని ఉన్నాయో కట్ చేసుకొని తిన్నాము. బాగున్నాయండి, తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు ఎన్ని కాయలు అండి, అసలు ఎవరు కొయ్యట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు, అలా ఉన్నాయి ఆ కాయలన్నీ. చెట్టుకు అందంగా ఉన్నాయి. అదిగోండి మా పిల్లలు వీడియో చూడండి ఎలా తీశారు. స్ట్రైట్ అవే వెళ్తున్నాము. చిత్తూరు దాటామనుకుంటా. చిత్తూరు దాటి రాణిపేట వైపు వెళ్తున్నాం. తిరుపతి, రాణిపేట ఇవి చూపిస్తున్నాయి. ఈ కొండల మధ్యలో కూడా ఎంత బాగుంది చూడండి వ్యూ. ఒక పక్క ఎండ వస్తుంది, ఒక పక్క ఏమో మనకి నల్లగా మబ్బులు పడుతున్నాయి. ఒక వే చూపిస్తాను ఆగండి మీకు. మనం వెళ్తుంటే అలా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి కొండల మధ్యలో వెళ్తుంటే అయితే వ్యూ చాలా బాగుందండి. ఆ పైన చూడండి, పైన మనకి నల్ల మబ్బులు కనిపించాయి కదండి. ఇదిగోండి కాంచీపురం, చెన్నై, ఇది మనకి బోర్డు కనిపిస్తుందిగా వేలూరు. యాక్చువల్గా అరుణాచలం వెళ్దామని అనుకుంటున్నామండి. అరుణాచలం వెళ్ళి మేము 6th టైం. నెక్స్ట్ అరుణాచలం వ్లాగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.